తెల్లారి లేస్తే మనం పేపర్లలో సల్మాన్ ఖాన్ జింకను చంపిన కేసులో నిర్దోషిగా బయటపడిన కథలు, ఆమీర్ ఖాన్ భార్య ఈ దేశంలో ఉండడం భయంగా ఉందన్న కథలు చదివి ఆనందిస్తూ ఉంటాం. కానీ అందరూ చదవాల్సిన, తెలుసుకోవలసిన, తెలిసినా ముఖం చాటేసే నాయకులకు ఈపాటికి తెలిసిన సత్యాలను తెలుసుకోం. మన పేపర్లో 11వ పేజీలో ఓ చిన్న వార్తను మూల ప్రకటించారు. ఇది మానవాళి వణికిపోతూ పట్టించుకోవాల్సిన సంగతి. రాబోయే కాలంలో మనుషులు పరిశుభ్రమైన గాలిని పీల్చడానికి తమ ఆక్సిజన్ సిలిండర్లను మోసుకు తిరగాల్సిన రోజులు వస్తాయని జాతీయ హరిత ట్రిబ్యునల్ అధ్యక్షుడు స్వతంత్ర కుమార్ గారు సిమ్లాలో ఉన్నారు. మన దేశంలో మన తాతల కాలంలో గ్రామాల్లో మండించే ఎండల్లో ఏ ఇంటి ముందు నిలిచిన చల్లని ఆర్థికంగా ఇవ్వడాన్ని విన్నాం. ఇప్పుడు చల్లమాటి దేవుడికి పరిశుభ్రమైన మంచినీటికే దిక్కులేదు. ఇప్పుడు దాదాపు ప్రతి వ్యక్తి తమ మంచినీటి సీసాలతో కనిపించడం మనకు అలవాటైన దృశ్యం. తాగే నీటిని పట్టుకు తిరిగే రోజు వస్తుందని నా చిన్నతనంలో నేను అనుకోలేదు. మరి 60 ఏళ్లలో, అంటే మన పిల్లల తరంలోనే స్నానం చేయడానికి సరిపోయే నీరు కరువు అవుతుందని ఈ మధ్య ఒక ఆయన చెప్పాడు. ఏవో రసాయన పదార్థాలతో ఒంటిని తుడుచుకోవడం ఫ్యాషన్గా మారుతుందట. ఇది గ్లామర్ కోసం కాదు, గతి లేక అన్నాడు ఆయన. పారిశ్రామిక ప్రగతిని సాధించిన ఈ 2 శతాబ్దాల్లోనే లక్షల సంవత్సరాలు ఈ భూమిని జీవనయోగ్యంగా ఉంచిన వనరులు, వాతావరణం క్రమంగా భయంకరమైన వేగంతో కలుషితమైపోతున్నాయి. మానవులు ఈ భూమిని వాడుకునే లేదా దుర్వినియోగం చేసే వేగంతో భూమి తనను తాను పునరుద్ధరించుకునే వేగం పుంజుకోలేకపోతుంది. ఈ భూమి వయస్సుతో పోలిస్తే మానవుని వయస్సు హాస్యాస్పదమైనంత అల్పం. ఇటు కన్ను తెరిచటు మాయమయ్యేటంత ప్రిదిలిపోయే సరుకు. ఈ స్వల్ప వ్యవధిలోనే కొన్ని లక్షల తరాల సంక్షేమాన్ని, కొన్ని కోట్ల సంవత్సరాలుగా కాపాడే ఈ భూమిని ఎంత అనాలోచితంగా, స్వార్థపూరితంగా, ముందు చూపు లేకుండా దుర్వినియోగం చేస్తున్నాడో తలుచుకుంటే ఇది నేనన్న మాట కాదు, మానవునికి చెదపురుక్కి తేడా లేదు. ఇది క్రూరమైన ఉపమానం కావచ్చు, కానీ ఇదే నిజం. అయితే ఇన్ని మాటల్లో స్వతంత్ర కుమార్ చెప్పలేదు. ఇక వ్యాపారులు, రాజకీయ నాయకులు, స్వార్థపరులు ఆక్సిజన్ సిలిండర్ల వ్యాపారంలోకి దిగితే, బజార్లో అమ్మకానికి పెట్టే ఈ సిలిండర్లో ఉండవలసిన సరుకు లేకుండా అమ్మితే, ఆక్సిజన్నే కలుషితం చేస్తే, నిద్రపోయే పక్క ప్రయాణికుడు సిలిండర్ను దొంగెత్తుకుపోతే, అల్లుడు గారి కట్నంగా 60 స్వచ్ఛమైన ఆక్సిజన్ సిలిండర్లను మామగారు పిల్లతో సహా బహుకరిస్తే, మంత్రులకు వారి చెంచాలకు ఉచితంగా లెక్కలేని సిలిండర్ల పంపిణీని చట్టబద్ధం చేస్తే, సిలిండర్ల గొడవలలోనే కుంభకోణం జరిగితే తెలుగు భాషకి కొత్త నుడికారం వస్తుందని నా నమ్మకం. ఎవరైనా సహాయం చేస్తే, ఆహా, సమయానికి రామారావు ఆక్సిజన్ సిలిండర్లాగా తారసపడ్డాడయ్యా. ఎవరైనా నిష్ఠూరంగా ప్రవర్తిస్తే, ఒరే శాతనైతే ఆక్సిజన్ సిలిండర్ విక, అంతేకాని ఖాళీ సిలిండర్లా వీపు మీద స్వారీ చేయకు. ఈ గోవిందరావు చిల్లుపడిన సిలిండర్ లాంటి వాడయ్యా. బయటికి కనిపిస్తాడు కానీ లోపల ఉత్త డొల్లా. ఇన్ని విషయాల్ని ఇంతగా వివరించి చెప్పలేని ఆ కాల పెద్దలు ఇంతగా చెప్పవలసిన రోజులు వస్తాయని తెలియక, ఈ భూమి దేవత, దాన్ని గౌరవించండి, కూల్చిన ప్రతి చెట్టుకి ప్రాయశ్చిత్తం చేసి ప్రత్యామ్నాయాన్ని కల్పించండి అని మొరపెట్టుకున్నారు. ఇప్పుడు మన నాయకులు లక్షల కోట్ల మొక్కల్ని నాటించడమే పనిగా రంగంలోకి దూకారు. కెమెరాలు పోటీలు పడి చూపుతున్నాయి. నాటడం వరకు బాగానే ఉంది, కానీ అవి బతకడానికి నీరు, బతికించే నాథుడు. గడిచే ప్రతి నిమిషం ఈ భూమి మీద మానవుడు సజావుగా బతికే ఒక తరం వనరుల్ని ధ్వంసం చేస్తోందట. యాతావాత రాబోయే కాలంలో లాభసాటి వ్యాపారం అందమైన, చూడముచ్చటైన, నాజూకు అమ్మాయిలు మోసుకు తిరగల మంచి డిజైన్లలో ఆక్సిజన్ సిలిండర్లు మార్కెట్లోకి వస్తాయి. అంతేకాదు, వీటితో పాటు అవినీతి కూడా వెల్లివిరుస్తుంది. కల్తీ చేసే ఆక్సిజన్, చిల్లు సిలిండర్లు, టోకు వ్యాపారం, సిలిండర్ పేలుళ్లు, కాంట్రాక్టుల్లో కుంభకోణాలు. 2G కుంభకోణం వీరుడు ఏ రాజాగారి అబ్బాయి ఇప్పటి నుంచే ఆ ప్రయత్నంలో ఉంటారని నా నమ్మకం.